ఆత్మపై నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మని నమ్మకమైన సృష్టికర్త ఎవరు? ఆ దేవుడు, ఈ దేవుడు అని, ఆ దేవుడు ఇట్లా, ఈ దేవుడే కానీ ఈ దేవుడిని ఆరాధించాల్సిన విధానము చెప్పండి. ఇదిగోండి మేము ఇలా ఆరాధిస్తాం, ఇలా ఆరాధిస్తాం అని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన ఆరాధించేవాడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అది మనం ఏదేదో మన నియమాలు పెట్టుకుని, మన పద్ధతులను పెట్టుకుని, మన ఆలోచన ప్రకారంగా మనము ఆరాధించడం కాదు. ఆరాధన అందుకనే ప్రభువుతో మాట్లాడుతున్నటువంటి సమరయ స్త్రీ ఏం మాట్లాడుతుంది? మీరు దేవాలయంలో దేవుని ఆరాధిస్తారయ్యా, మేము పర్వతాల మీద దేవుని ఆరాధిస్తాం, కొండల మీద ఆరాధిస్తాం. అప్పుడు ప్రభు అన్నాడు, కొండల మీద ఆరాధించే ఆరాధన కాదమ్మా, దేవాలయాలు ఆరాధించే ఆరాధన కూడా కాదు. ఏం చేయాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ప్రభు చెప్పారు. మనకి వాక్యము మనకి ఎంతో సులువుగా దొరుకుతుంది. ఎంత సులువుగా దొరికే వాక్యము ఈ లోకంలో ఏది లేదు. మనల్ని పవిత్రపరిచే వాక్యము, మనల్ని పరిశుద్ధపరిచే వాక్యము ఇంత సులువుగా దొరికేది ఎక్కడా లేదు. ఎంతో ఖర్చు పెట్టుకుని ఎన్నెన్నో చేస్తున్నారు కానీ మనుషులు, అని వాక్యము నీ ఎదుటనే ఉన్నది, నీ ఎదుటనే ఉన్నది. కనుక ఆ వాక్యాన్ని మనం తీసుకుని ఆ వాక్యాన్ని జీర్ణించుకోవాలి. ఆత్మ శరీరాలు కలిగిన మానవులైన మనము మన ఆత్మను సృష్టికర్త అయినటువంటి దేవునికి అప్పగించుకోవాలి. ప్రభు ఈ ఆత్మ ఈ చేతికి అప్పగిస్తున్నాడు. ప్రభు అప్పగించారు కదా లాస్ట్లో. కనుక అవి కూడా మాట్లాడతారు. మనం కూడా మన ఆత్మని దేవునికి అప్పగించుకొని ఈ లోకంలో శరీరంతో ఉన్నాము కనుక ఈ శరీరము దేవుని మహిమ కొరకు మనము శ్రమ పడినట్లయితే చెప్పబడిన రీతిలో సంతోషించి ఆశ్చర్యపడని అవసరం లేదు. సంతోషించి ఆనందించి దేవుని మహిమ